దేశంలో దేశంలో కేజ్రీవాల్ కానీ, అటు కేసీఆర్ కానీ, అటు జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ బీజేపీకి సంబంధం లేని ఏ పార్టీ నాయకులనైనా తప్పుడు కేసులతోటి, అక్రమ అరెస్టులతోటి, తప్పుడు కథనాలతోటి వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం, వాళ్ళు ఏదో క్రైమ్ చేసినట్టు అబద్ధాలు ఆడడం. నిజంగా దేశ ప్రధాని ఇంత దిగజారిపోయి ఒక్కొక్క రాష్ట్రంకి పోయి, ఒక రాష్ట్రంలో అయితే ఎలక్షన్ల 2 రోజుల ముందు ఆ ముఖ్యమంత్రి విపరీతమైన కామెంట్లు చేస్తాడు. మళ్ళీ వాళ్ళతో పొట్టు పెట్టుకొని 48 గంటలు తిరిగే ముందే మళ్ళీ వాళ్ళతో పోయి కూర్చుంటాడు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ. నిజంగా బాధ అవుతుంది. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ధర్మం పేరు మీద ప్రధాని అయిన వ్యక్తి ఎట్లుండాలి ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కేజ్రీవాల్ని ఓడగొట్టడం కోసం బీజేపీ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఈడీ నుంచి ఐటీ దాకా ప్రతి ఒక్కరు వాళ్ళ శ్రాయ శక్తుల ప్రయత్నం చేశారు, కాంగ్రెస్ పార్టీతో సహా.